అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మీ ఉపచేతన మనసు యొక్క శక్తి అంటే మన సబ్కాన్షియస్ మైండ్ యొక్క శక్తి, ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. మధ్యలో స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. అర్థం కాకపోతే ఒకవేళ మళ్ళీ రెండోసారి వినండి, విసుగు తెచ్చుకోకుండా. ఎందుకంటే ఇది మనకి ఉపయోగపడే సబ్జెక్టు కాబట్టి, మనని మనం తెలుసుకునేది, మన వాళ్లకు మనం ఉపయోగపడేది. చివరి వరకు విని లైక్ చేసి షేర్ చేయండి. మొదలు పెట్టుకుందామా? ఉపచేతన అవస్థలో మనసు చేసే పనిని వేగవంతం చేయటం. ఉపచేతన అవస్థ అంటే సబ్కాన్షియస్ మైండ్. సబ్కాన్షియస్ మైండ్లో మనసు చేసే పనిని వేగవంతం చెయ్యడం. మనస్తత్వవేత్త అయిన నా స్నేహితుడికి ఊపిరితిత్తుల వ్యాధి సోకింది అని రచయిత చెప్తున్నారు. ఎక్స్రే పరీక్ష చేస్తే అతను క్షయతో బాధపడుతున్నాడని తెలిసింది. రాత్రి నిద్రపోయే ముందు అతను ప్రశాంతంగా తనకి తాను ఇలా రూఢీపరుచుకునేవాడు. ప్రతి కణము, ప్రతి నరము, ప్రతి కణజాలము, అవయవము ఇప్పుడు ఎటువంటి దోషము లేకుండా పరిపూర్ణంగా తయారవుతోంది. నా శరీరమంతా ఆరోగ్యం, సామరస్యంతో పునరుద్ధరింపబడింది. ఇవి అతను చెప్పిన ఖచ్చితమైన మాటలు కావు, కానీ అతను ధృవీకరించిన సారం ఇదే. దాదాపు 1 నెల రోజుల్లో చికిత్స పూర్తయింది. తదుపరి ఎక్స్రే పరీక్షలో పరిపూర్ణమైన గుణం కనిపించింది. నేను అతను అవలంబించిన పద్ధతి తెలుసుకోవాలనుకున్నాను. అందుకని అతనితో ఆ మాటలు పదే పదే నిద్రపోయే ముందు ఎందుకు చెప్పాడని అడిగాను. అందుకు అతను ఇచ్చిన సమాధానం, ఉపచేతన మనస్సు యొక్క గతి నిద్రపోయే సమయమంతటా కొనసాగుతూనే ఉంటుంది. అంటే మనం నిద్రపోతున్నా కూడా మన సబ్కాన్షియస్ మైండ్ పనిచేస్తూనే ఉంటుంది. అందుకే ఉపచేతన మనసుకు ఏదో ఒక మంచి పని ఇచ్చి నిద్రలో జారుకుంటాను. ఇది చాలా తెలివైన సమాధానం. ఇంకో విషయం గమనిద్దాము. సామరస్యం, సంపూర్ణ ఆరోగ్యం గురించి ఆలోచించేటప్పుడు అతను ఒక్కసారి కూడా తన రోగం పేరెత్తలేదు. మీరు మీ అనారోగ్యం గురించి మాట్లాడటం పూర్తిగా మానేయండి, లేదా ఆ రోగం పేరు చెప్పకండి. అది జీవం పోసుకోవడానికి కారణం మన అనవసర ధ్యాస మరియు భయం. పైన చెప్పిన మనస్తత్వ శాస్త్రజ్ఞుడిలా మనం కూడా మానసికమైన సర్జన్గా మారదాం. అప్పుడు ఎండిపోయిన కొమ్మలు చెట్టు నుంచి రాలిపోయినట్లు మన కష్టాలు కూడా తొలగిపోతాయి. దీనికి విరుద్ధంగా మనం నిరంతరం మన బాధ, రోగ లక్షణాల గురించి మాట్లాడుతూ చర్చిస్తూ ఉంటే మనం వాటి శక్తిని పెంచుతాము. మన ఉపచేతనలోని అంటే సబ్కాన్షియస్ మైండ్లోని ఉపశమన శక్తిని, క్రియాశీలం చేసే గతిశీల క్రియను మనం అడ్డుకుంటాము. అంటే పనిచేసే తీరును మనం అడ్డుకుంటున్నాము. అంతేకాదు, మన మనసు తాలూకా నియమాన్ని అనుసరించి కల్పనలకు ఆకారం ఏర్పడి నేను భయపడ్డట్టే జరిగింది అన్నట్టు అవుతుంది. మన మనసును జీవితం తాలూకా గొప్ప సత్యాలతో నింపి ప్రేమ అనే వెలుగు పైపుకు సాగనంపుదాము. మన ఆరోగ్యాన్ని పెంపొందించుకునే సూత్రాలు సంక్షిప్తంగా ఇప్పటి వరకు మనం తెలుసుకున్న దానిలో సూక్ష్మంగా మళ్ళీ ఒక్కసారి తెలుసుకుందాము. 1. మనకు ఉపశమనం దేనివల్ల కలుగుతోందో తెలుసుకుందాం. ముందు ఉపచేతన అంటే సబ్కాన్షియస్ మైండ్కి అందించిన సరైన నిర్దేశాలు అంటే ఆదేశాలు మన మనసుకు, శరీరానికి ఉపశమనం కలిగిస్తాయని నమ్ముదాం. 2. ఉపచేతనకు మన ఆసక్తిని, కోరికలను తెలియచేసే ప్రణాళికను చేపడదాం. 3. మనం కోరుకున్న ఫలితాలను ఊహించి వాటి వాస్తవాన్ని అనుభూతి చెందుదాం.
దీన్ని విడవకుండా చేద్దాము, మనకి తప్పకుండా ఫలితం లభిస్తుంది. 4. నమ్మకం అంటే ఏమిటో నిర్ణయించుకుందాం. నమ్మకం మన మనసులోని ఒక ఆలోచనేనని, మనం అనుకునేదే మనం సృష్టిస్తామని తెలుసుకోవాలి ముందు మనం. 5. రోగం, నష్టం, హాని కలిగించే వస్తువులను నమ్మటం మూర్ఖత్వం. సంపూర్ణమైన ఆరోగ్యము, సమృద్ధి, శాంతి, సంపద, దేవుడి మార్గదర్శకత్వం మీద నమ్మకం ఉంచుకుందాం. 6. మనం అలవాటు ప్రకారం ఏ గొప్ప ఉదాత్తమైన ఆలోచనలు చేస్తామో అదే గొప్ప పనులుగా రూపుదాలుస్తాయి. 7. మన జీవితంలో ప్రార్థన ద్వారా ఉపశమన శక్తిని అమలు చేసుకుందాం. ఖచ్చితమైన ప్రణాళిక, ఆలోచన లేదా మానసిక చిత్రాన్ని ఎంచుకుందాము. దానితో మానసికమైన, భావనాత్మకమైన సామరస్యాన్ని ఏర్పరచుకుందాం. మన మానసిక ధోరణి పట్ల మనకు నిజమైన విశ్వాసం ఉన్నట్లయితే మన ప్రార్థనకు సమాధానం దొరుకుతుంది. 8. ఎప్పుడూ గుర్తుంచుకోండి, మనకి నిజంగా ఉపశమన శక్తిని పొందాలని ఉంటే దాన్ని మనం నమ్మకం ద్వారా పొందవచ్చు. అంటే చేతన, ఉపచేతన మనసులు పనిచేస్తున్నాయన్న జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం నుంచే నమ్మకం పుడుతుంది. అంటే మన మనసు, సబ్కాన్షియస్ మైండ్ రెండూ పనిచేస్తాయి అని మనం నమ్మినప్పుడే మనకి అన్నీ నిజమవుతాయి. 9. గుడ్డి నమ్మకం అంటే ఒక వ్యక్తి శాస్త్రీయ పద్ధతి చికిత్స వెనుక ఉన్న శక్తుల గురించి, ప్రభావాల గురించి ఏమీ అర్థం చేసుకోకుండానే చికిత్స ద్వారా ఫలితాలను పొందటం. 10. రోగంతో బాధపడుతున్న మన ఆత్మీయుల కోసం ప్రార్థించటం నేర్చుకుందాము. మన మనసును ప్రశాంతంగా ఉంచుకుందాము. ఆరోగ్యం గురించి, జీవశక్తి గురించి, పరిపూర్ణత గురించి మన మనసు చేసే ఆలోచనలు విశ్వజనీయమైన ఆత్మాశ్రయ మనసుతో కలిసి మన ఆత్మీయుల మనసులో భావాల రూపంలో బయటపడతాయి. అర్థమైంది కదా? దయచేసి అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. అర్థం చేసుకుంటే చాలా సులువుగా ఉంటుంది. మనకి మన ఆరోగ్యాన్ని మనం ఎలా తగ్గించుకోవచ్చు, మన వాళ్ళ ఆరోగ్యాన్ని మనం ఎలా కాపాడవచ్చు అనేది మనకి సులువుగా అర్థమవుతుంది. కొంచెం ప్రయత్నించండి, అదేమీ కష్టం కాదు మనకి. ఉంటాను, రేపు మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.